శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదువుతాను, వినండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధుడైన ఒక ఖైదీని చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఇక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. అధిపతి దగ్గర తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని నిలువబెట్టినప్పుడు ఆయన అడుగుతున్నారు, యూదుల రాజువి నీవేనా అని అడిగినప్పుడు ప్రభువేమన్నారు, నీవన్నట్టే అన్నారట. అప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు నీ మీద ఏదైతే నేరం మోపారో ఇవన్నీ కూడా నిజమేనా అని ఆయన అడుగుతూ యేసుక్రీస్తు ప్రభువారిని మాట్లాడిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమీ మాట్లాడట్లేదట. ఏం అడుగుతున్నా ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏ నేరాలు లేవు, ఆయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఆయన ఈ పిలాతు అడిగిన మాటలన్నిటికీ కూడా ఆయన జవాబు చెప్పుకోగల కెపాసిటీ ఆయనకి ఉంది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఈ అధిపతి ఆశ్చర్యపోయాడంట. అయితే ఆయనకు అర్థమవుతుంది, ప్రధాన యాజకులు, ఈ యొక్క పరిసయ్యులు, యూదులు వీళ్ళందరూ ప్రభువు మీద నేరము మోపి అసూయ చేత ఈయన ఇక్కడ తీసుకొచ్చారన్న సంగతి ఈ పిలాతుకి అర్థమైందంట. అసూయ పడుతున్నారు వీళ్ళందరూ. ఎందుకని? ఈయనకు అనేక మంది ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, ఈయన అద్భుతాలు చేస్తున్నారు, ఈయన చనిపోయిన వారిని, లాజర్ని లేపాడు, చనిపోయి కుళ్ళిపోయినటువంటి లాజర్ని ఒక్క నోటి మాటతో లేపాడు, ఇంకా అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన వ్యభిచారం చేసినటువంటి స్త్రీని తీసుకొస్తే ఇక్కడ దొరుకుతాడేమో ఈయన అని అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ కూడా ఆయన దేవుని కుమారుడు అన్నట్లుగా అక్కడ నిరూపించుకుంటూ ప్రతి పనిలో కూడా, లేదంటే ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడంలో ఎవ్వరూ ఆయన మీద నేరము మోపలేనంతగా ఆయన వెళుతున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళు అసూయ పడ్డారు అనేటువంటి విషయము ఈ పిలాతుకి అర్థమైపోయింది. అయినా సరే పిలాతు అడుగుతున్నాడు ప్రభువుని, ప్రభువు మాట్లాడలేదు. ఆ తరువాత ఆయన అడుగుతున్నాడు, సరే ప్రజలతో మాట్లాడుతున్నాడు పిలాతు, ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? మీకు ఈ పండుగలో ఎవరో ఒక ఖైదీని విడుదల చేయడం అనేది ఆచారంగా వస్తుంది కాబట్టి ఈ ఆచారంలో ఎవరిని విడుదల చేయమంటారు? ఇప్పుడు ఏమంటారు మీరు? ఈ యేసుని విడుదల చేయాలా లేకపోతే బరబ్బనా అని అడిగాడు ఆయన. వెంటనే వాళ్ళందరూ కూడా బరబ్బనే విడుదల చేయండి అని అంటున్నప్పుడు ఈయన నీతిమంతుడని పిలాతుకి తెలుస్తుంది. ఒక ప్రక్క నుంచి వాళ్ళు అసూయ పడుతున్నారని తెలుస్తుంది. ఈలోపు ఒక వర్తమానము పిలాతు దగ్గరికి వచ్చింది. ఆ వర్తమానము పంపించింది ఎవరు? సొంత భార్య, ఆ పిలాతు భార్య. ఆవిడ పేరు ఏంటంటే క్లాడియా ప్రోక్యులా. ఆవిడ పేరు ఏం పేరు? క్లాడియా ప్రోక్యులా ఆవిడ పేరు. చరిత్రలో నుంచి ఈ పేరుని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈవిడ పేరు మీద, క్లాడియా ప్రోక్యులా అనేటువంటి ఈవిడ పేరు మీదన రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రతి సంవత్సరము అక్టోబర్ 27వ తారీఖులో పునీతుల అంటే వాళ్ళ కొరకైనటువంటి ఒక దినాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళని పునీతులు అంటారు అన్నమాట. వాళ్ళని ఆనర్ చేస్తారు. ఆ రోజు వాళ్ళని గురించి వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకుంటారు. పరిశుద్ధులను వాళ్ళు, సెయింట్స్ని జ్ఞాపకం తెచ్చుకుంటారు. వాళ్ళని వీళ్ళు పునీతులు అంటారు అన్నమాట. ఈ అక్టోబర్ 27వ తారీఖున ఈవిడ కోసం ఒక పండుగలాగా చేస్తారు వాళ్ళు. ఈవిడ పేరుని బట్టి వాళ్ళు పండుగ ఆచరిస్తారు. ఎందుకని? ఈవిడ మన యేసయ్య కొరకు ఒక మంచి వర్తమానాన్ని పిలాతు దగ్గరికి పంపించినటువంటి పునీతురాలు, అంటే పరిశుద్ధురాలు. ఆవిడేమని వర్తమానం పంపించింది పిలాతు కంటే, అయ్యా ఈ ప్రొద్దు నాకొక
కల వచ్చింది. ఆ కలలో ఈయన నీతిమంతుడిని అన్యాయంగా శిక్షిస్తున్నారు అని ఈ ప్రొద్దు నాకు చాలా వేదన కలిగింది, కల కలిగింది. దానిలో నిజంగా ఆయన నీతిమంతుడని నాకు బయలుపరచబడింది అనేటువంటి వర్తమానము తన భర్తకి ఆయన న్యాయపీఠము మీద కూర్చున్నప్పుడు ఈ యొక్క మెసేజ్ని ఆయనకి పాస్ చేసిందంట ఆవిడ. వెంటనే ఆ మెసేజ్ వినగానే ఆయనకి కూడా చాలా భయము కలిగిందంట. భయము కలిగి మరలా అడిగాడు ఆయన, ఇదిగో నన్ను ఏం చేయాలి అని మీరు కోరుకుంటున్నారు? ఈయనలో ఏ దోషము నాకు కనబడట్లేదు, మీరు మరొకసారి ఆలోచించుకోండి, ఎవరు కావాలి మీకు అని అడిగినప్పుడు మాకు ఈ బర్రబ్బాయే కావాలి అన్నారు వాళ్ళు. అయితే వెంటనే పిలాతు ఏం చేశాడంటే, అయితే ఈ నీతిమంతుని యొక్క రక్తము నా మీద ఉండకూడదని చెప్పి ఆయన వెళ్ళి ఆయన చేతులను కడిగేసుకున్నారు. అక్కడికక్కడ ఆయన ఏం చేశారంటే నీతిమంతుని రక్తము ఆయన కుటుంబము మీద ఉండకుండా ఆయన క్లియర్ చేసేసుకోవడానికి ఈ యొక్క క్లాడియా గారు కారకురాలు అయ్యారు. హల్లెలూయా. ఈ సిలువను గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. సిలువ వేయడానికి ముందు ఏం చేయమంటారు? ఇప్పుడు ఈ యేసు అనేటువంటి ఖైదీని ఏం చేయమంటారు అని అడిగాడు ఆయన. మరలా అడిగాడు. అంటే పోనీ లోపల జైల్లో పెట్టమంటారు, కొన్ని రోజులు పనిష్ చేయమంటారేమో, లేకపోతే ఏదో చెప్తారేమో, ఈయన ఇంకెక్కడా బోధించకూడదు అనేటువంటి రూల్ ఏమైనా చెప్తారేమో, అలాంటి తీర్పిచ్చి పంపించేద్దాం అనుకున్నాడు ఆయన. అలా కాదు. వాళ్ళు ఏమన్నారు చూడండి, 22వ వచనం చూడండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడిగాడైతే. ఏం చేయమంటారైతే ఈయన్ని ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఏమి చేతును ఈయన్ని అని అడిగినప్పుడు సిలువ వేయమని అందరూ చెప్పారంట అండి. సిలువ వేయమని అందరూ చెప్పినప్పుడు అధిపతి అడుగుతున్నాడు. అయినా విడిచిపెట్టలేదు ఆయన ఏం అడుగుతున్నాడంటే, ఎందుకు ఆయన ఏ దుష్కార్యము చేశాడు చూడండి. ఆయన ఎంత వాదిస్తున్నాడు, లేదంటే డిఫెన్స్ చేసుకుంటున్నాడో, లేకపోతే ఆయన పాపం అంటే ఈయన విడిపించడానికి అవసరమైన సోర్సెస్ అన్నీ కూడా ఆయన వాడుకుంటున్నాడు. ఆయన ఏ దుష్కార్యము చేశాడు అని అడిగినప్పుడు ఏం మాట్లాడట్లేదు వాళ్ళు. సిలువ వేయండి అంతే, సిలువ వేయి అంతే, ఇంకేమీ లేదు. ఏం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు, కానీ సిలువ వేయండి అంటున్నారు. అయితే ఆయన చేతులను కడుక్కొని ఆయన బయటికి వచ్చేసాడు. అయితే జస్ట్ చేతులు కడుక్కుంటే ఆయన విడిపించబడ్డాడా అంటే ఖచ్చితంగా విడిపించబడ్డాడు. హల్లెలూయా. వారు ఆ ఉగ్రతలో నుంచి, రక్తాపరాధములో నుంచి, నిర్దోషి రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తాపరాధము వీరి మీదకి రాకుండా వారి కుటుంబము రక్షించబడిందని చరిత్ర సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం క్లాడియా కదా. అంతకు ముందు కూడా పిలాతు అప్పటికే ఆయనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పున ఆయన వాదిస్తూ ఉన్నప్పటికీ భార్య పంపించినటువంటి ఆ వర్తమానం ద్వారా చాలా రియాక్ట్ అయినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. సిలువ మనకు అనేకమైన వర్తమానాల్ని మనతో మాట్లాడుతుంది. 40 దినాలలో సిలువ దగ్గరికి మనం వచ్చి నేర్చుకోవాలయ్యా, మేము సిలువ ధ్యానాలలో ఉన్నాము, మేము ఎలాగా ఏమి నీతిని నేర్చుకోవాలి అని అడిగినప్పుడు ఈ సిలువ అనేకమైన విషయాల్ని మనకి బోధిస్తూ ఉంది. అయితే మరి ఆ స్త్రీలాగే మనము కూడా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము మన భర్తకి ఒక మెసేజ్ కన్వే చేసినప్పుడు ఆయన వినేలాగా ఉన్నాడా? ఎప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడుతుంటావు, నేను ఇక్కడ కూర్చున్నప్పుడే నువ్వు కబురు పెట్టాలా, తర్వాత చెప్పొచ్చు కదా నువ్వు, అసలు నీ మాట ఎవరు వింటారు, అసలు నువ్వు ఒక స్త్రీవి లోపలికి పో అన్నాడు ఆయన? అనలేదు కదా. ఎందుకంటే ఆమె నీతిమంతురాలని తన భర్తకి తెలుసు, ఆమె గుణవంతురాలని తన భర్తకి తెలుసు. కాబట్టి ఆమె ఒక మెసేజ్ ఇలా పంపించగానే చాలా షాక్ అయ్యాడు ఆయన, చాలా శివరయ్యాడు ఆయన. చాలా నిజంగా దాని ఒక ప్రత్యేకమైన వర్తమానములాగా భార్య వర్తమానాన్ని ఆ అధికారి పిలాతు, ఆయన అధికారం చూస్తున్నారా మీరు, ఆ అధికారి కూడా రెస్పాండ్ అయ్యాడంటే ఆవిడ నిజంగా ఎంత నీతిమంతురాలో. అందుకనే ఆ యొక్క రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఆవిడ పునీతురాలి లిస్టులోనికి వేసి ఉన్నారు. ఆవిడని చాలా సెయింట్ ఆవిడ, పరిశుద్ధురాలు ఆవిడ, నీతిమంతురాలు ఆవిడ అనేటువంటి లిస్టులోనికి ఆ క్లాడియా అనే ఆవిడ చేర్చబడినట్లుగా చరిత్ర పుస్తకాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మరి కుటుంబాలుగా ఉన్నటువంటి మనము భర్త మన మాట వినేటట్లుగా అంటే వాళ్ళని ఏదో చెంగును కట్టుకోవడమో కొంగును కట్టుకోవడమో అంటారు కదా, అది కాదండి, అది కాదు ఇక్కడ మనం చెప్పేది. సామెతల గ్రంథములో ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఉంటుంది. ఆమె యొక్క పనులే ఆమెకు విలువని తెచ్చేటువంటి పనులుగా ఉంటాయి.
ఆమె వేకునే లేస్తుంది, ఇంటి వారందరి కొరకు కూడా మంచిగా కేర్ తీసుకుంటుంది. ఇంటి వారికి ఏమేమి కావాలో, ఆవిడ ఇంట్లో ఏమున్నాయో ఏమి లేవో, బిడ్డలకు ఏం కావాలో, అసలు ఆ రోజుకి కావలసినటువంటి ఐడియా అంతా కూడా జ్ఞానవంతురాలుగా ఆమె కలిగి ఉంటుంది. ఆమె నడుము బలపరుచుకుని పనిచేస్తుంది. రేపొద్దున్న తన బిడ్డలు లేచి అమ్మా నీవు నిజంగా ధన్యురాలివి అంటారు. అంత మాత్రమేనా? ఇంటి గురించే కొంతమంది స్త్రీలు ఇంకేం ఉండదు వాళ్ళకి. ఆవిడ భర్త, ఆవిడ పిల్లలు, పక్కోళ్ళు ఏమైపోయినా ఆవిడకి అనవసరం, ఎదుటోళ్ళు ఏమైపోయినా ఆవిడకి అనవసరం, లేకపోతే తన సొంత అమ్మ నాన్నలు ఏమైపోయినా కూడా ఆవిడకి అనవసరం, సొంత బంధువులు ఏమైపోయినా నేను నా పిల్లలు బాగున్నామా లేదా ఈరోజు, ఇంతే ఆలోచనతో ఉంటారు. కానీ ఆ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ సామెతల గ్రంథంలో చెప్పబడిన ఆమె బేదలకి కూడా తన చేతిని చాపి సహాయం చేస్తుందట. హల్లెలూయా. ఎక్కడ ఎవరు నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరు అవసరతలో ఉన్నారో వారిని గురించి కూడా ఆవిడ పట్టించుకుంటుందంట. ఆ తరువాత ఆమె అంతా కూడా డబ్బులంతా పోగువేసి ఒక పొలాన్ని కూడా కొంటుందంట. హల్లెలూయా. అంటే ఇటువంటి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలుగా ఉండాలని దేవుడు తన జ్ఞానాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు, జ్ఞానం ఇస్తూ ఉంటాడు. జ్ఞానవంతురాలే ఇల్లు కట్టుకుంటుందంట. ఆమె ఏం చేసింది? క్లాడియా ఇల్లు కట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటిని ఏం చేసింది? ఆమె నిలుపుకుంది. ఎవరైతే ఈ మాట మాట్లాడినప్పుడు అయితే నాకు సంబంధం లేదని పిలాతు చేతులు కడుక్కున్నాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమన్నారంటే, ఓకే నువ్వు చేతులు కడుక్కున్నావు కదా, నీ మీదకి అది రాదులే, మా మీద మా పిల్లల మీదకి అది వస్తుంది అని వాళ్ళ నోటితో వాళ్ళే డిక్లేర్ చేసుకుని ఈ రోజు వరకు యూదులు రక్తపాతములో మగ్గిపోతూ ఉన్నారు. ఈ రోజు వరకు యూదుల మీద ఎప్పుడూ ఉగ్రతే, రక్తపాతమే, వారి బిడ్డలు అలా మగ్గిపోతూనే ఉన్నారు. అవునా కాదా చెప్పండి? వారు శపించుకున్నారు. వాళ్ళు మా మీద మా బిడ్డల మీద ఈ రక్తాపరాధము ఖచ్చితంగా వస్తుందిలే, నిర్దోషి అయిన వాడిని, అపరాధి అయిన వాని యొక్క మరణము ఎంత మాత్రం కూడా వారిని ఊరికే విడిచిపెట్టదని సామెతల గ్రంథం 6:7 ఉంటుందండి. నిరపరాధులను చంపే చేతులట దేవునికి అసహ్యము అని సామెతల గ్రంథం 6:7 ఉంటుంది. నిరపరాధులను చంపే చేతులు దేవునికి, అందుకే ఏం కడుక్కున్నాడు పిలాతు? అది ఇలాంటి చిన్నవి చేస్తే సరిపోతుందా అంటే అవును. మనము చిన్న విషయాలలో జాగ్రత్తగా ఉంటే దేవుని విషయంలో, ప్రతి విషయంలో, మనం మాట్లాడే విషయంలో, ఒక దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం వచ్చింది, ఆ దర్శనం విషయంలో భర్తను హెచ్చరించుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా, దేవుడు ఈ ప్రొద్దు నాకు ఇలా చూపించాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందామని మాట్లాడుకున్నప్పుడు నీ మాట వినేలాగా అక్కడ భర్త ఉండాలి. అంటే నీ గుణలక్షణాలు కూడా అలా ఉండాలి. మూర్ఖుడైనటువంటి భర్తలు చాలామంది ఉంటారు, నేను వారి గురించి ఏం మాట్లాడట్లేదు, వారిని కూడా మార్చుకున్న జ్ఞానవంతురాళ్ళైనటువంటి స్త్రీలు ఉన్నారు. కానీ మూర్ఖుడైనటువంటి భర్త నాబాలు లాంటి వాడు ఉంటాడు. ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఏం చెప్పలేదు. గమనించారా? మూర్ఖుడు వాడు, వినడు మాట, త్రాగుబోతు, మాట వినడు. పోనీ చెప్తే త్రాగేసిన తర్వాత, అది దిగిన తర్వాత చెప్తే ఏమన్నా వింటాడా అంటే నో, అస్సలు వినడు. ఎందుకంటే అతను గర్విష్టి, చాలా గర్వపోతూ, అతడు చాలా డబ్బులు ఉన్నాయి కదా అని ఒక గొప్ప గర్విష్టి. కాబట్టి ఈ జ్ఞానవంతురాలు ఏమీ చెప్పలేదు. ఆ ఇంటి మీదకి ఉగ్రత రాకుండా వెళ్ళి అక్కడ ఉగ్రతను కాపాడుకున్నటువంటి జ్ఞానవంతురాలు. హల్లెలూయా. ఆవిడ నాబాలు. కొంతమంది ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరూ కొమ్మక్క అయిపోయి తప్పు పనులు చేస్తూ ఉంటారు. ఈ భార్య ఏం చెప్పాలి? అయ్యా మనకి ఎంత వస్తుందో అంత మనకి చాలు, అందులో మనం తృప్తిగా ఉందాం, నువ్వు లంచాలు తీసుకురావాల్సిన అవసరత నాకు లేదు, మనం ఏమి కలిగి ఉన్నామో దానిలో బ్రతుకుదాం అంతే తప్ప నువ్వు మగాడివేనా, నువ్వు ఇంతే జీతం తెస్తావా, ఇంతకంటే నీకు సంపాదన లేదా, నేను ఒకప్పుడు ఎలా ఉండేదాన్నో తెలుసా, అసలు ఇప్పుడు ఎంత పేదగా అయిపోయినా తెలుసా అంటే ఆ భర్తని పాపానికి ప్రేరేపిస్తున్నటువంటి స్త్రీ అది. ఆ కుటుంబాలు ఏమైపోతాయి? అక్కడ విచ్ఛిన్నం అయిపోతాయి. కాబట్టి చాలా జ్ఞానము సిలువ మనకి నేర్పిస్తుంది. ఈరోజు ఈ 40 దినాల ధ్యాన కార్యక్రమాలలో ఈరోజు సిలువ దగ్గరే ఉన్నాం మనం అందరం కూడా. ఈ సిలువ దగ్గర పిలాతు భార్యని చూడడానికి దేవుడు మనకు అవకాశాన్ని, ఆవిడ ప్రభువుని ఎరిగిన ఆవిడ కాదు, కానీ ఆవిడ జ్ఞానవంతురాలు. ప్రభువును ఇంకా అప్పటికి తెలుసుకోలేదు, కానీ ప్రభువు కొరకైనటువంటి ఒక దర్శనం దేవుడు ఆమెకి, కోరేషు రాజుకి ఎలాంటి దర్శనం ఇచ్చాడో అలాగా ఈ యొక్క కుమార్తెకి కూడా ఆ దర్శనం ఇచ్చినాక బహుశా ఆవిడ ఆయనే నిజమైన దేవుడని అంగీకరించి ఉండొచ్చు. చాలామంది రాజు కుటుంబీకులు అంగీకరించి తర్వాత దేవునిలోనికి వచ్చిన సందర్భాలు, సంఘటనలు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా ఆ లిస్టులో
ఉండొచ్చు చరిత్రకారుల అంచనా. కాబట్టే కదా ఉన్నారేమో మనకు తెలీదు. తర్వాత ఉన్నటువంటి చరిత్ర పుస్తకాల్లో చాలా గ్రంథాలలో ఇలాంటి పునీతుల గురించి, పరిశుద్ధుల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బైబిల్లో కాకుండా బయట చాలా ఇన్ఫర్మేషన్, ఆ బుక్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈరోజు మనం సిలువ దగ్గరికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నామంటే మన కుటుంబాన్ని కాపాడుకోవడం. ఎక్కువగా స్త్రీలందరూ మీరు ఉన్నారు కాబట్టి స్త్రీలమైనటువంటి మనము మన ప్రార్థన, మన యొక్క ప్రవర్తన, ఇంట్లో మనం ప్రవర్తిస్తున్న విధానము చూసినప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో పిల్లలు కానీ భర్త కానీ మనకి ఇచ్చే గౌరవం దాని మీదే ఆధారపడి ఉంటుంది. మనకిచ్చే గౌరవం, మనకిచ్చేటువంటి విలువ మనం చేసేటువంటి పనుల మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. నీ ఎదురుగా ఒకవేళ విసుక్కున్న అమ్మ మా అమ్మ చాలా ప్రార్థన పరురాలు అని చెప్తారు పిల్లలు. నీ దగ్గర విసుక్కున్న భర్త బయటికి వెళ్ళి ఏం చెప్తాడో తెలుసా? అమ్మో మా భార్య చాలా ప్రేయర్ఫుల్ అండి, రెగ్యులర్గా ప్రేయర్కి వెళ్తారు, అసలు లకుమా సిస్టర్ గారు అండర్లో ఉన్నారని చెప్తారు బయటికి వెళ్ళి. అర్థమైపోద్ది అప్పుడు అందరికీ కూడా. అయితే ఓకే, అక్కడ ఉన్నటువంటి పిల్లలైనా అక్కడ ఉన్నటువంటి స్త్రీలైనా పర్వాలేదండి, అక్కడికి వెళతారా రెగ్యులర్గా, ఓకే అండి చెప్పేటువంటి దినాల్లో మనం ఉన్నాం ఈరోజు. కాబట్టి మనం నిజంగా ఒకవేళ మీరు ఇలా లేకపోతే కరెక్షన్స్ చేసుకోవడంలో తప్పేమీ కూడా, నేను ఇలా లేను అందుకే నా భర్త నా మాట వినడం లేదు, ఈ రోజు నుంచి నా పద్ధతిని మార్చుకుంటాను. మనుషులు మనల్ని చూసినప్పుడు మనకి భయపడతారంట. ఎందుకని? దేవుడు మనతో ఉంటే. హల్లెలూయా. యెహోవా తోడుగా ఉన్నాడు గనుక ఆయనకట పేరు ఖ్యాతి వచ్చాయంట. నీతో దేవుడు తోడుగా ఉంటే. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? గర్విష్ఠులకు తోడుగా ఉంటాడా? భక్తిహీనులకు తోడుగా ఉంటాడా? నిద్రపోతులకు తోడుగా ఉంటాడా? బద్ధకస్తులకు తోడుగా ఉంటాడా? లేకపోతే ఈర్ష్య, ద్వేషము, అసూయ అలాంటి అన్ని స్త్రీల లక్షణాలు ఇవి. అలా ఉన్న వాళ్ళకి తోడుగా ఉంటాడా? అలా ఏమీ కాదు. కానీ వాక్యానుసారముగా బ్రతికేటువంటి స్త్రీలుగా మనం ఉండాలని ఆయన ఈరోజు సిలువ మీద నుంచి ఒక వర్తమానాన్ని పాస్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సిలువ మీద నుంచి చాలా విషయాలు చెప్పాడు ఆయన. అమ్మ మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోండి అని చెప్పాడా లేదా ఆయన? మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్పాడా లేదా ఆయన? ఆ సిలువ మీద నుంచి అమ్మ మీ తల్లిదండ్రులకి జాగ్రత్త అని చెప్పడానికి ఇదిగో నా తల్లి అని చెప్పాడా లేదా ఆయన? ఆయన చాలా విషయాలు సిలువ అనే వేదిక మీద నుంచి మనతోనూ మన కుటుంబాలతోనూ ప్రభువు మాట్లాడారు. ఈ 40 దినాలు మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రభువు మనకి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరొక భార్యాభర్తలు ఉన్నారు, అననీయ సప్పీరా. ఏం చేశారు వాళ్ళు? భర్త ఒక మాట చెప్పాడు, ఇంత డబ్బులు కనబడుతున్నాయి లోపల కొంచెం దాచేద్దామంటే, సరే నువ్వు అన్నట్టే అందావిడ. నువ్వు అన్నట్టే లోపల పెట్టేద్దాం ఇద్దరం కూడా, మనం సేవకి ఇచ్చాం కదా చాలే, పాస్టర్ గారికి ఏం తెలుస్తుంది మనం ఎంతకు అమ్మామో, నమ్మేస్తారు పాస్టర్ గారు అని ఈవిడ వంత పడింది. అలా వద్దయ్యా, మనము దేవునితో పెట్టుకోకూడదు, దేవునితో ఆటలు ఆడుకోకూడదు. ఒకవేళ భార్య అలా ఒక ప్రేరేపణ వస్తే భర్త భార్యకి చెప్పాలి, లేదంటే భార్య భర్తకి. ఎందుకని? మన కుటుంబాన్ని దేవుని ఎదుట నిర్దోషులముగాను నిందారహితులముగాను నిలబెట్టుకోవడం చాలా ప్రాముఖ్యం. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నీకు ఆశీర్వాదం కావాలా? అయితే నీవు నిందారహితుడవై ఉండు. హల్లెలూయా. అబ్రహాం ఎంత గొప్పవాడు, ఆయనతో దేవుడు చెప్తున్నాడు. చూసావా ఇసుక రేణువులను చూసావా, ఆకాశ నక్షత్రాలను చూసావా, నీవు నిందారహితుడుగా ఉంటే ఈ బ్లెస్సింగ్ అంతా నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం మన కుటుంబాలలోనికి రావాలంటే ఈరోజు క్లాడియా ప్రోక్యులా అనేటువంటి స్త్రీని దేవుడు ఎదర మనకి నిలబెట్టారు. కొన్ని సందర్భాలలో మనము వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కల వచ్చింది, నిజమే కల వచ్చింది, ఆయన ఇంటికి వచ్చాక చెప్దాం అనుకున్నాం. ఈరోజు ఒక ప్రాఫెసీ రిలీజ్ అయింది ఇక్కడ మీకు, ఇంటికి తర్వాత ఎప్పుడో చెప్దాం అనుకున్నారు, ఇంటికి వెళ్ళేసరికి మీకు ఆయనకి ఏమి సఖ్యత లేదు, ఇంట్లో ఏమీ మాట్లాడుకోవట్లేదు, మీరు అసలు ఏమీ వినడం ఆయన మీ మాట, అందుకని నేను ఎందుకు చెప్పాలి పొమ్మని ఎలా పోతాడో అనుకుంటూ ఉంటారు చాలామంది. ఒక్కొక్కసారి వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుడు చెప్పినప్పుడు నీవు చెప్పకుండా మౌనముగా ఉండడం ఏమవుతుందంట? పాపము. నీవు నేర్చుకున్నది దేవుని యొక్క మాటలు నీ యొక్క మందిరంలో చెప్పినవి మాట్లాడుకోవడానికి చాలామందికి తీరుకుండదు. వేరేవి మాట్లాడమంటే కూర్చుని మీ అత్తగారి గురించి, ఆడపడుచుల గురించి, ఆ రోజు జరిగిన ఫంక్షన్ గురించి, ఆ రోజు చేసిన పిల్లలకు, ఇంకా ఇవన్నీ చెప్పమంటే స్టార్ట్ చేస్తే నాన్ స్టాప్. అదే దేవుని వాక్యాన్ని మేము సిలువ ధ్యానాలు చేసుకుంటున్నాం. మీరు పొద్దున సిలువ శక్తి మెసేజ్ విన్నారా? భర్తను అడగాలన్నమాట, ఇలా విన్నారా? వినలేదా? నిన్న సిస్టర్ గారు ఏం చెప్పారంటే, మనకి ఎప్పుడు తెలియదు కదా, ఈ పేరు చెప్పారు సిస్టర్ గారు, మనకి సబ్జెక్ట్ తెలియదు కదా, దేవుడు ఇలా మాట్లాడారు నాతో, రేపటి నుంచి నేను కూడా నిజంగా దేవుడు జరగబోయే సంగతులు నాకు బయలుపరచగల జ్ఞానాత్మ కలిగిన దానిగా ఉండాలనుకుంటున్నాను, నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి అని అడిగేటువంటి వారముగా మనము
ఉండాలి. దేవుని విషయాలు డిస్కస్ చేసుకోవాలి ఇంటి దగ్గర. దేవుని విషయాలను కూర్చొని భార్యాభర్తలు మాట్లాడుకునేలాగా ఎదగాలండి. ఖచ్చితంగా ఎదగాలి. వాళ్ళు విననియండి, వినకపోండి, ఏమైనా మంచి విషయాలు. అందుకనే మన మాటలంట ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అలా చెయ్యండి ప్రభువా నా నోటిని అని మనం అడిగితే ఖచ్చితంగా అది అవుతుంది. మన పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. పిల్లలతో దేవుని గురించిన మాటలు మాట్లాడుకోవాలి. భర్తతో డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఎంత అండర్స్టాండింగ్ ఉంది అని అనుకున్నాను నేను ఇది విన్నప్పుడు కదా. చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. అమ్మో ఆయన అసలు ఆ సింహాసనం మీద ఉన్నాడు, ఇప్పుడు చెప్తే కానీ అరుస్తాడేమో నోరు వేసుకొని, లేకపోతే నీకేం కల వచ్చిందా, కల లేదు ఏమీ లేదని తిడతాడేమో అని అనుకోలేదు. వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్లు నాకు ఇక్కడ కనబడింది ఖచ్చితంగా. కాబట్టి అన్యులే అలా ఉంటే మనం ఎలా ఉండాలి, మరి ఉండాలి కదా. కాబట్టి ఈరోజు నేను చాలా సఖ్యత కలిగిన కుటుంబముగా, ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్యలో మనం ఇలా ఉండాలి అని మనం అనుకుంటే చాలండి. ఆశపడితే అయినా తృప్తిపరుస్తాడు. ఇప్పటి వరకు వేరే వేరే అడగడానికి, వేరే వేరే కొనిపించుకోవడానికి, వేరే వేరే మాట్లాడడానికి, వేరే వేరే వాళ్ళ గురించి చెప్పడానికి తెరిచిన నోర్లు ఈ రోజు నుంచి దేవుని కొరకు మాట్లాడుకోవడానికి, కొంత సమయం కేటాయించుకోవడానికి అవసరమైన కృప ఈ రోజు నుంచి మీ గృహాలలో మీకు ప్రభువు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీలో ప్రార్థనకి ఏకీభవించాలనుకున్న వాళ్ళు దయచేసి ఆఖరి ప్రార్థనలో, నా ప్రార్థనలో ఏకీభవించండి. నేను వాక్యం చెప్పినప్పుడు అది చాలా సులభతరంగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో మూర్ఖుడైనటువంటి భర్త ఉంటాడు, కొన్ని సందర్భాలలో మూర్ఖురాలైన భార్య, గయ్యాళి అయిన భార్య కూడా ఉంటుంది. అప్పుడు భర్తలు అనుకుంటారు దేవుని యొక్క సన్నిధికి ఆమె వస్తే బాగుండు, ఎదిగితే బాగుండు అని. కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది కొంతమందికే అని అనుకోకండి. ఎటువంటి వారిని అయినా కూడా దేవుడు మార్చగల సామర్థ్యం గలవాడు. కాబట్టి ఈ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు ఒకవేళ బహుశా మీ హృదయంలో ఇలా మా భర్త ఉంటే బాగుండు, ఇలా నా భార్య ఉంటే బాగుండు, ఇలా మేము కలిసి ఉంటే బాగుండు అని అనిపిస్తే అడగండి ఈరోజు నాతో కలిసి మీరు కూడా, ప్రభువా ఇలా నా కుటుంబం ఉండాలి, మాకు సఖ్యత ఉండాలి, దేవుని యొక్క వర్డ్ అలా మాకు బయలుపరచబడుతూ ఉండాలి, మేమిద్దరము కలిసి మంచి విషయంలో, దేవుని విషయంలో నిర్ణయాలు తీసుకునే మంచి కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలని మేము ఆశపడుతున్నామని నా ప్రార్థన నేను చేస్తూ ఉండగానే మీరు మీ హృదయంలో అడగండమ్మా. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో బిడ్డలందరి కుటుంబాలలో కూడా మంచి వర్తమానాలు వినడానికి అవసరమైన కృప మాకు ఇచ్చారని మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. క్లాడియాలాగా మేము కూడా నాయన జ్ఞానవంతురాలులాగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వారముగాను, గుణవంతులముగాను, భర్తతో మంచి కమ్యూనికేషన్ కలిగిన వారముగాను, మేము మాట్లాడితే వాళ్ళు వినేలాగా యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు భార్యను సాటి అయిన సహాయముగా ఇచ్చాడు గనుక, హెల్ప్ చేయడానికే ఇచ్చాడు గనుక ఆమె మాటలు వినిపించుకునే భర్తలుగా నాయన ఈరోజు ఎందరైతే స్త్రీలు నా వాక్యం వింటున్నారో వారందరి భర్తలను దేవుడు అలాగను చేయునుగాక. నా తండ్రి ఆ గృహాలలో నాయన యజమానుడు అలా మాటకు లోబడాలి ప్రభా, యజమానురాలు అలా గుణవతిగా ఉండాలి ప్రభా, కుటుంబాన్ని కట్టుకునే ఆమెగా సిలువ దగ్గర ఆమె ప్రతిష్ఠించుకోవాలి ప్రభా. నాయన మూర్ఖుల్ని కూడా దర్శించండి, గయ్యాళిని కూడా దర్శించండి, తిట్టుబోతును దర్శించండి, త్రాగుబోతులను దర్శించండి. ఈ సిలువ యాగాలు మేము చేయుచుండగా కుటుంబాలు బాగవునుగాక. ఎన్ని గృహాలలోనికైతే నా స్వరము వెళుతుందో ఆ కుటుంబాలు విడిపించబడుదురుగాక, ఆ కుటుంబాలు బాగవునుగాక. గొప్ప కార్యాలు జరిగి వారు శాపము నుంచి విడిపించబడుదురుగాక, ఉగ్రత నుంచి విడిపించబడుదురుగాక, ఆత్మ కార్యాలు ఆ గృహములో జరుగునుగాక. పాతది సమస్తము గతించిపోయింది, నూతన పరచండి, కుటుంబాలను బాగు చేయమని సిలువ శక్తి ద్వారా గొప్ప వెలుగు ఆ కుటుంబాలలో ప్రసరించునుగాక. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.